దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మరొక ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన సహవాసంలో ఈ విధంగా ఆత్మీయంగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఈ ఆత్మీయత అనుబంధం అనేది దైవికంగా బలపరచబడుతున్నటువంటి అనుబంధం. దీనిని ధనముతోనో మరొక ప్రలోభలతోనో మనము ఈ అనుబంధాన్ని బలపరుచుకోలేము, కానీ కేవలము క్రీస్తు అనేటువంటి ఆత్మీయత ద్వారా మాత్రమే బలపరుచుకోగలం. అలాంటి క్రీస్తు అనేటువంటి ఆత్మీయత దైవిక స్థితిని ప్రతి ఉదయమున మీ ముందుకు తీసుకురాగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆత్మీయంగా మనము బలపరచబడాలని, ఆత్మీయంగా ఇంకా వర్ధిల్లాలని, ఆత్మీయంగా మనము రాణించాలని. ఈ ఆత్మీయత అనుబంధము సరైన రీతిలో మనము వెతకగలిగితే ఆ వెతికినటువంటి ఆ స్థితి చక్కటి ఫలాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. వేకువ సమయాన్నే ఈ ఆత్మీయత అనుబంధాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తూ ఉన్నాను. కొంతమంది సమయం కాని సమయంలో వెతుకుతూ, సమయం కాని సమయంలో మరి ప్రయాసపడుతూ తగిన ఫలము, తగిన రిజల్ట్ చూసుకొనకుండా మరి ఊరకనే ఏదో అన్నట్టుగా ప్రయాసపడితే దానివలన ప్రయోజనం లేదు. వైద్యులు ఉదయముననే ఆ టిఫిన్కి ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, మధ్యాహ్నము భోజనానికి ముందు లేదా భోజనానికి తర్వాత ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, సాయంత్రము భోజనము తర్వాత లేదా భోజనము ముందు లేకపోతే పడుకునే ముందు, ఇలాగ ఒక చక్కటి క్రమాన్ని వైద్యులు సూచిస్తూ ఉంటారు. దానిని ఆ విధంగా తూచా తప్పకుండా పాటించినప్పుడు ఆ యొక్క రోగము త్వరగా కుదిరిపడుతుంది, త్వరగా అది నయమవుతుంది. ఆ మెడిసిన్ యొక్క ప్రభావము ఆ టైం టేబుల్ ప్రకారము దాన్ని వాడినప్పుడు ఆ ప్రభావం అనేది కంటిన్యూస్గా మన యొక్క దేహంలో ఉన్నటువంటి రోగం మీద దాడి చేసి ఆ రోగాన్ని, దానికి సంబంధించిన వైరస్లను, బ్యాక్టీరియాలను నివారణ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన ఇష్టానుసారంగా వాడుకుని ఆ తర్వాత మళ్ళా వైద్యుల దగ్గరికి వచ్చి, ఏమండి నా రోగం ఇంకా తగ్గలేదు, నా జబ్బు ఇంకా తగ్గలేదు, నా గాయం ఇంకా తగ్గలేదు అంటే వైద్యులు అడుగుతారు, అమ్మా నేను చెప్పిన మందులు క్రమంగా వేసుకుంటున్నావా, టైం ప్రకారం వేసుకుంటున్నావా, నేను చెప్పిన విధానంలో నువ్వు వేసుకుంటున్నావా అని వైద్యులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. లేదండి నాకు నచ్చినప్పుడు వేసుకుంటున్నాను, కుదిరినప్పుడు వేసుకుంటున్నాను, జ్ఞాపకం వచ్చినప్పుడు వేసుకుంటున్నాను, పని ఎక్కువగా ఉంటే మర్చిపోతున్నానండి, ఇలా చెప్పారనుకోండి సమాధానము. అప్పుడు వైద్యులు అంటారు, నీకు ఇలాగా రోగం తగ్గుతుందమ్మా, ఇలాగైతే నువ్వు సరైన క్రమాన్ని పాటించకుండా రోగము తగ్గిపోవాలని భావించడం సబబు కాదు. కాబట్టి సరిగ్గా నువ్వు వాడి తగ్గకపోతే అప్పుడు రా అమ్మా అని చెప్పి పంపించేస్తారు. కాబట్టి ఆత్మీయ అనుబంధము ప్రతి ఉదయమున మీతో పంచుకోవడానికి మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాం. అయితే ఉదయముననే ఎందుకనంటే ఈ అనుబంధము, ఈ రిలేషన్షిప్ అనేది ఒక చక్కటి బాండింగ్లో దేవునితో మీ యొక్క రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలని, దేవునితో అనుబంధము బలపరచబడాలని. పరమగీతము 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, రాత్రి వేళ నేను పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. రాత్రి అంట పడుకుందంట. రాత్రి అంటే చీకటి. ఆ కటిక చీకటిలో లైట్ పెట్టుకుని వెతికానంటే అది ఒక అర్థం ఉందేమో, కానీ ఆ కటిక చీకటిలో పడుకొని మళ్ళా ప్రాణప్రియుడిని వెతికిందంట. వెతికినను అతడు కనబడలేదు. ఎలా కనబడతాడు? అసలే సమయం రాత్రి, పైగా నువ్వు పడుకుంటివే, పైగా వెతికానంటున్నావు. ఎలాగా? చీకటిలో పడుకుని వెతికవా? వెతికినను దొరకలేదంటున్నావు. అసలు నీకు
ఆ విధమైనటువంటి ఆ జ్ఞానము, సెన్స్ అనేది ఉందా అని ఆలోచన చేస్తే మరి లేదు. ఎందుకనంటే రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనబడలేదు, కనబడకయుండెను. ఎలా కనబడతాడు? కాబట్టి ప్రియులరా, మనం చేసే పని చాలా ఖచ్చితంగా ఆలోచనాయుక్తంగా ఉండాలి, సెన్స్తో ఉండాలి, బుద్ధితో చేయాలి, యుక్తితో చేయాలి, క్రమమైన విధానంలో చేయాలి, పద్ధతి ప్రకారం చేయాలి. అప్పుడే దాని యొక్క ఫలము లేదా దాని యొక్క ఫలితము, దాని యొక్క రిజల్ట్ అనేది మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ అనుబంధము, దేవునితో మీకున్నటువంటి అనుబంధాన్ని నేను రోజు రోజుకి ఈ వాక్య పరిచర్య ద్వారా, మేల్కొల్పు ప్రార్థన ద్వారా ప్రతి ఉదయం మనం తీసుకుని వస్తున్నప్పుడు మీ యొక్క అనుబంధము వృద్ధి చెందకపోతే దాన్ని మీరు సరైన రీతిలో రిసీవ్ చేసుకుంటలేదని అర్థం. ఈ యొక్క మరి స్త్రీ మాదిరి, ఏ స్త్రీ పడుకుని రాత్రి చీకటి సమయాల్లో పరుండి ఉండి ప్రాణప్రియుని వెతికాను కానీ దొరకలేదు అని ఏ విధంగా అయితే మరి తన యొక్క అవివేకాన్ని వ్యక్తం చేస్తుందో, అలాంటి స్త్రీ మాదిరి మనము వెతికితే కనుక మరి దేవుణ్ణి మనం కనుగొనుట కష్టం. అప్పుడు ఆయనతో ఆత్మీయత అనుబంధము బలపరచడం కష్టం. కాబట్టి మేల్కోండి, మేల్కొల్పు ప్రార్థనలో ఉండండి, ఆయనతో అనుబంధాన్ని ఇంకనూ బలపరచుకోండి. ద బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్, ఆయనతో ఉన్నటువంటి అనుబంధపు మాధుర్యాన్ని అనుభవించండి. ఆ మాధుర్యపు స్థితిని మీరు స్వీకరించండి. దేవుడు మిమ్మల్ని మరింతగా ఆశీర్వదించి బలపరచగల సమర్థుడని నమ్మండి. ఆయన కార్యాలు మీ జీవితంలో అద్భుతంగా చూస్తారు. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను, దయచేసి కన్నులు మూసుకోండి. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు. ఉదయమున నీ అనుబంధము ఇదిగో ప్రభా మీతో బలపరచబడాలని ఉదయము మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ వాక్యమును నీ బిడ్డల ముందుకు తీసుకుని వస్తున్నాం. దేవా, జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే బలపరచబడాలని ఉదయముననే ఈ వాక్యము ద్వారా మీతో ఆ యొక్క బంధాన్ని రుద్దుపరుచుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారి యొక్క జీవితాల్లో ఓ చక్కటి ఫలితాన్ని, చక్కటి రిజల్ట్ని, చక్కటి బ్యూటీనెస్ని ప్రభా అనుగ్రహించమని యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.